హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను దుబాయ్లో ఉన్నాను కదా. దుబాయ్లో ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇదిగో ఈ రెస్టారెంట్కి వచ్చిన తిందామని చెప్పేసి, ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి నిన్న మనకు తెలుగు వాళ్ళు కలిసిర్రు. ఈ హోటల్ రెస్టారెంట్ సజెస్ట్ చేసి ఇక్కడికి వచ్చేసి బిర్యానీ తిన్నా. ఈ నుంచి మనం ఎక్కడికి వెళ్దామంటే చాలామంది అనుకుంటారు కదా దుబాయ్లో మీట్ ఫ్రోజన్ ఉంటుందని చెప్పేసి, కాకపోతే ఇక్కడ మీట్ మార్కెట్ ఉందంట. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో వెళ్ళేసి మీట్ మార్కెట్ కవర్ చేద్దాం, గోల్డ్ సూక్ కవర్ చేద్దాం. ఈరోజు కొన్ని ప్లేస్లు ఉన్నాయి, అవైతే కవర్ చేసేద్దాం. ఓకేనా? చాలా చల్లగా ఉంది వెదరు. ఇప్పుడు టైం వచ్చేసి నాకు తెలిసి ఒక 4 o'clock అవుతుంది. చెక్క ఆడికి మార్కెట్కి వెళ్ళేసి ఆ నుంచి గోల్డ్ సూక్కి వెళ్ళేసి ఇంకా నైట్ వ్యూ ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా గైస్? ఇప్పుడు మనం వెళ్తున్న ఈ మార్కెట్ వచ్చేసి దుబాయ్ నుంచి 26 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం షార్జాని దాటుకొని వెళ్ళాలన్నమాట. సో ఇది 26 కిలోమీటర్స్ ఉంది కదా. మ్యాప్లో చూస్తే మాత్రం 1 hour డిస్టెన్స్, 1 hour టైం పడుతుందని చూపెట్టింది. కాకపోతే యూజువల్గా అయితే ఇది వెళ్ళడానికి మినిమం 2 hours పడుతుంది. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకు జామ్ అవుతుంది అని అంటే, దుబాయ్లో వర్క్ చేసే వాళ్ళు ఆ షార్జా నుంచి రూమ్స్ రెంట్లు తక్కువ ఉంటాయని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తారు. మామూలు ఇది ఈ బోర్డు కనిపిస్తుంది కదా మనకి, ఇది స్కానర్ అంట. మనకి లోపల మనం వెహికల్ లోపల ఏమేమి ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తుంది. యూజువల్గా నేను చైనాలో చూసిన అనమాట, ఎయిర్పోర్ట్లో ఇట్లాంటివి స్కానర్స్. మనం అక్కడికి వెళ్ళి నిల్చోగానే మన బ్యాగ్లో ఏమున్నదని చెప్పేసి చెక్ చేస్తుంది. ఒకవేళ తీసుకోని వస్తువులు ఏమన్నా తీసుకున్నారనుకోండి, అది నోటీస్ చేసేస్తుంది. అట్లాంటిది అదే కెమెరా అనమాట. ఇది 1.5 hour జర్నీ చేసి మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇదే చాలా పెద్ద మార్కెట్ ఈ అజ్మాన్లో. ఇక్కడ నుంచే హోల్సేల్గా, ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది అనమాట. ఇది పెద్ద హోల్సేల్ మార్కెట్. మీట్ కానీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ హోల్సేల్గా ఇక్కడ నుంచి తీసుకొని మన ఏరియాలలోకి వెళ్ళేసి మళ్ళీ అమ్ముకుంటారు అనమాట కొంచెం ఎక్కువ కాస్ట్కి. సో ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మీకు చెప్తాను. ఇప్పటివరకు అయితే ఎవరు దుబాయ్లో మార్కెట్ కవర్ చేసి ఉండరు. మామూలుగా సూపర్ మార్కెట్స్ కవర్ చేస్తారు కానీ హోల్సేల్ మార్కెట్ అయితే ఇప్పటివరకు ఎవరు కవర్ చేయలేదు. నేనే ఫస్ట్ అనుకుంటా. సో ఈ కంటెంట్ చేయడానికి దాదాపు 1.5 hour పట్టింది కదా. చలో మెల్లమెల్లగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ప్లోర్ చేద్దాం. అటు సైడ్ ఏమో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో మీట్. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇక్కడ లైవ్ చికెన్ దొరుకుతుంది. మామూలుగా యూజువల్గా ఫ్రోజన్ మీట్ దొరుకుతుంది కానీ ఇక్కడ మాత్రం లైవ్ మీట్ అనేది దొరుకుతుంది. వెళ్ళేసి మనము విజిట్ చేసి వచ్చేద్దాము. ఓకే, హలో హాయ్, ఫైన్. ఈడ కూడా మన తెలుగు వాళ్ళే. సో ఏం చెప్తున్నా, ఇక్కడ మీట్ అనేది ఫ్రెష్ మీట్ దొరుకుతుంది. అంటే చికెన్ మనకు కావాలని అనుకుంటే లైవ్ చికెన్ దొరుకుతుంది. మనం కట్ చేయించుకొని మన ఇండియాలో లాగానే తీసుకోవచ్చు. సో అదన్నమాట. ఇటు సైడ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, అటు సైడ్ మీట్. వెళ్ళేసి 1 by 1 చెక్ చేద్దాం ప్రైసెస్ ఏంటి ఎలా అని చెప్పేసి. ఓకేనా గైస్? ఇక్కడ ఒక మస్జిద్ ఉంది మామూలుగా మార్కెట్ మధ్యలో. సో ఇటు సైడ్ వెళ్దాము. ఇక్కడ అన్ని మొత్తం ఇక మీకు చెప్పాను కదా కోళ్ళు ఉంటాయని చెప్పేసి, కోళ్ళు, మేకలు కాదు కోళ్ళు ఉంటాయి. ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా ఉంటే చూద్దాము. మనము బాతులు ఉన్నాయి, నెమలీలు కూడా ఉన్నాయి. నెమళ్ళు కూడా తింటారేమో, చూద్దాం, అడుగుదాం. సో ఇక్కడ మనకి చికెన్ షాప్లో కోళ్ళు ఉన్నాయి కదా, అట్లనే పెట్టిరు. కొంచెం ఫ్యాన్స్ పెట్టిరు అనమాట. నాటుకోళ్ళు కూడా ఉన్నాయి. సో ఇది ఇట్లా ఇది వండి. హలో, వీడియో బనా సక్తే. సో ఇక్కడ పెద్ద కోళ్ళు ఉన్నాయి. నాకు సో అమ్మ తోడు స్మెల్ ఘోరంగా వస్తుంది. मैं वीडियो बना रहा हूँ. ओके, ये क्या है? टर्की. कितना दिरहम है? 130. ఓకే. సో ఇక్కడ టర్కీ కోళ్ళు ఉన్నాయి లోపల. టర్కీ కోళ్ళు కూడా తింటారంట. ఇది 130 dirhams. నేను కోళ్ళు మనకి ఇండియాలో దొరికేటివే అండ్ అక్కడ కూడా ఉన్నాయి అన్నమాట కోళ్ళే. ఇటు సైడ్ ఇవి నాటుకోళ్ళు మనకి ఇండియాలో దొరుకుతాయి కదా, ఇవి నాటుకోళ్ళు.
అన్నీ ఇవి కనిపిస్తున్నాయి. ఇగో ఇవి పెట్టలు, పైన పుంజులు ఉన్నాయి. సో అది డక్స్, కింద డక్స్ ఉన్నాయి. ఇదిగోండి బాతులు కూడా ఉన్నాయి. బాతులు ఎట్లున్నాయి అంటే వైట్ కలర్లో లేవు, మామూలు నల్ల కలర్ బాతులు ఇవి. హౌ మచ్ కిतना है? ఏ 90 అంటే ఆల్మోస్ట్ ఎక్కువనే ఫ్రెండ్స్. ఏ ఇండియా వాళ్ళ బాతులే ఇవి, ఇండియా బాతులు అంట ఫ్రెండ్స్. అక్కడ చూస్తున్నారా? అయ్యో భయపడుతున్నాయి. ఇవి ఇండియా బాతులు అంట, భయపడుతున్నాయి. ఇవి ఇండియా బాతులు, ఇవి టర్కీ కోళ్ళు, అవి నాటుకోళ్ళు. అటు సైడ్ కూడా టర్కీ కోళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ కట్ చేస్తున్నారు అనమాట. మనం చెప్పగానే కట్ చేసి ఇచ్చేస్తారు. సో గైస్ ఇది ఇక్కడ చిన్న ఇవేం పక్షులు, కోళ్ళ. ఏ నామ్ క్యా హై ఏ? అన్ని రూపాయ ఏ చికెన్ హై కాడా? ఇవేమో బర్డ్స్, కాకపోతే చిన్న చిన్న ఉన్నాయి. ఇవి మరి ఏందో ఫ్రెండ్స్, ఇవి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి సేమ్ కోళ్ళ లాగానే ఉన్నాయి, కాకపోతే ఇవి కోళ్ళు కాదు, కొంచెం వెరైటీ ఉన్నాయి. మరి ఏంటో ఈ పక్షుల పేర్లు అయితే. ఏ క్యా ఏ క్యా? కోయల్ చికెన్ సేమ్ చికెన్ చేస్తాయి. కోయల్ అంట వీటి పేరు. సో సేమ్ షాప్ సేమ్. ఓ పీకాక్ no पीकॉक नहीं है वो उधर है ना. అవి చీమకోళ్ళు అంటారు కదా, చీమకోళ్ళు కూడా తింటారంట ఇక్కడ వీళ్ళు. रैबिट कलास हो गया. रैबिट कितना प्राइस है? 70 dirham 90 dirham 70 dirham 90 dirham. ఇక్కడ పావురాలు కూడా తింటున్నారు, చూడొచ్చు. ఇదిగోండి పావురాలు. మనము చైనాలో చూసినాం కదా, పావురాలు కూడా తింటారు. ఏ పావురాలు కిतना है? 15 మీన్స్ 15 రూపీస్ అంట పావురాలు. ఇవి చీమకోళ్ళ లాంటి బట్ ఏందో తెలియదు. ఇవి 9 dirhams 5 dirhams అంట. ఇవన్నీ సేమ్. ఇక్కడ మొత్తం అన్ని కోళ్ళు ఇంతే ఉన్నాయి. ఓకే वो कितने केजेस के मिलते? 2 किलो మినిమం 2 kgs ఉంటుందంట ఇక్కడ కోళ్ళు. సో ఇది గైస్ బాతులు, కోళ్ళు. ఇండియా బాతులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా లైవ్ సెక్షన్. మనకి కోళ్ళు, ఇంకా చీమకోళ్ళు, పుంజులు, ర్యాబిట్స్, ఇంకేంటి పావురాలు, ఇవన్నీ దొరుకుతాయి అనమాట. బాతులు అక్కడ నుంచి అక్కడ వరకు. సో మొత్తం ఇవే, కొత్తగా ఏం లేవు అంతే. ఇక్కడ దొరికేటి ఇవి. మనం చెప్పగానే ప్రైసెస్ చెప్పినాయి కదా, కట్ చేసేసి క్లీన్ చేసి మనకి ఇచ్చేస్తారు. ఎవరైనా రావాలనుకుంటే ఇంత దూరం రావాలన్నమాట. ఓకేనా గైస్? ఇది మన యూఏఈలో లైవ్ మార్కెట్ ఇలా ఉన్నది. కాకపోతే ఏంటంటే మంచిగా ఉన్నది. చాలా మందికి తెలియదు కదా ఇట్లాంటిది ఒకటి ఉంటుందని చెప్పేసి. వీడియో చూసి ఇక్కడికి వచ్చి మంచిగా షాపింగ్ చేసుకోండి, సరేనా? ఈ నుంచి మనం ఏం చేద్దామంటే మీట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ లైవ్ సెక్షన్ అయిపోయింది కదా, మీట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. బట్ నాకు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు చాలా రోజులైంది చికెన్ షాప్కి వెళ్ళాక. ఇక్కడ స్మెల్ మాత్రం దారుణంగా ఉన్నది. నేను ఇంటికి పోతే మాత్రం నేనే చికెన్ షాప్కి వెళ్ళేసి చికెన్, మటన్ తీసుకొని వస్తా. సో అది మనకు చికెన్ షాపు, మటన్ షాపు అలవాటే, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ కొంచెం దారుణంగా ఉన్నది, స్మెల్ ఘోరంగా వస్తుంది అన్నమాట. మన ఇండియాలో అయితే మరీ అంత దారుణంగా ఉండదు, సమ్వాట్ ఓకే కదా. ఇగో ఇక్కడంతా ఇట్లా షాపులు ఉన్నాయి, బయట నుంచి కనిపించేటట్టు పెట్టారు. మనం ఏదో షాప్కి వెళ్ళేసి రేట్ అడుగుదాం, ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. ఇవి మొత్తము ఫ్రిడ్జ్ అనుకుంటా, గ్లాసుల్లాగా పెట్టేసిర్రు. అక్కడ మొత్తం మటన్ ముక్కలు చేసేస్తున్నారు. ఇటు సైడ్ మొత్తము ఇలా ఉన్నది. ఇక్కడ ఒక షాప్ అన్న పిలుస్తున్నారు అనమాట. ప్రైసెస్ కిतना है वो मीट का? इंडियन पाकिस्तानी मीट में पाकिस्तान इंडियन होता है. इंडियन मटन आपको मिलेगा 42 dirham में. ओके. पाकिस्तानी मटन आपको मिलेगा 38 dirham. ओके, डिफरेंस क्या है? डिफरेंस ये इंडिया वाला जो है थोड़ा एक्सपेंसिव है. हाँ ओके ओके. ये ऊँट का खाते हैं क्या? ऊँट का मिलेगा आपको 15 नंबर शॉप पे. वो कितना है? वो प्राइस नहीं बताएंगे, उसमें भी छोटा बड़े का साइज होगा डिफरेंस. ओनली वन शॉप?
इधर ज़्यादा लोग क्या खाते हैं? मटन మటన్. ఓకే, మటన్ అండ్ బీఫ్. ఓకే, థ్యాంక్ యూ. ఇండియావి బీఫ్ దొరుకుతుంది అండ్ మటన్ ఎట్లా అంటే మనకి ఇండియా మటన్ అండ్ పాకిస్తానీ మటన్ డిఫరెంట్ అంట. దానికి ఇండియా మటన్కి కాస్ట్ ఎక్కువనంట, పాకిస్తాన్ మటన్కి కాస్ట్ తక్కువ. సో అట్లనే బీఫ్ కూడా ఎక్కువ, అంటే బీఫ్ కూడా కాస్ట్ ఇండియాది ఎక్కువ, పాకిస్తాన్ది తక్కువ. సో ఇది మొత్తం ఎడారి కంట్రీ కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి మీట్ ఇంపోర్ట్ చేసుకొని అమ్ముతారు. సో ఇది ఇవన్నీ ఫ్రోజన్వే. ఇక్కడ ఒంటె మాంసం ఉన్నది. ప్రైస్ అడుగుదాం. బోన్స్ చూడొచ్చు ఎంత పెద్ద ఉన్నాయో. మీట్ కా ప్రైస్ क्या है? मीट कौन सा? कैमल कैमल. हाँ, कैमल विद बोन मिलेगा 20 रुपया. 20 ये सस्ता है. कैमल मीट सस्ता है. ఓకే. సో ఇవి చూడండి, ఇట్లా మీట్ని ఇట్లా కట్ చేసేసి ప్యాక్ करते हैं. आप पैकिंग करते हैं केजी विदाउट मी बोन्स. ओके, ये विथ बोन 20 dirham, विदाउट बोन 30. ओके ओके. वो कितने? 32 मिलेगा. ओके, मटन महंगा है, मटन मिलेगा. ये वाला सस्ता है. बीफ मिलेगा आपको 22. बीफ सस्ता है, उसके ऊपर ऊंट है, उसके ऊपर मटन है. सस्ता ये है ऊंट. ऊंट 20. 22. ఓకే, ఏ 32. ఓహో. ఓకే, మనకి డబల్ ప్రైస్లో మటన్ దొరుకుతుంది అండ్ నార్మల్ ప్రైస్లో ఇది ఒంటె దొరుకుతుంది. ఒంటె కంటే ఈ బీఫ్ కొంచెం ప్రైస్ ఎక్కువ. రెండు. आपका नाम क्या है? आप इधर से? ఇండియా సే? పాకిస్తాన్ సే. ఓకే. సో ఇట్లుంటుంది ఫ్రెండ్స్. లోపలైతే చాలా చల్లగా ఉంది. మీట్ ఖరాబ్ కాకుండా ఐస్ లాగా ఉందన్నమాట ఈ ప్లేస్. కటింగ్ మిషన్ ఉంది ఆడ, కట్ చేసేస్తారు. సో మీట్ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. బాయ్ సార్. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచే మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు, హోల్సేల్ షాప్స్ ఇవన్నీ మనకి హోల్సేల్గా దొరికిపోతాయి. పండ్లు, ఇంకా రకరకాల పండ్లు అయితే ఉన్నాయి. గ్రీన్ యాపిల్స్, నార్మల్ యాపిల్స్, ఆనియన్స్, ఆకుకూరలు అవన్నీ. సమ్మర్ వచ్చిందంటే మనకి ఈ ఆకుకూర చాలా ఫేమస్. ఇది మా ఇంటి దగ్గర అయితే గంగవాయిల కూర అంటారు. ఓకేనా? ఇందులో పప్పేసి వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఏంటి, చుక్కకూర, మెంతి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. సో మంచి విషయం. ఇవన్నీ మామూలుగా ఇండియా से आते हैं भाई. ये वाला वेजिटेबल्स किधर से आते हैं? हाँ, इधर का इधर फार्मिंग करते हैं. किधर? ఫుజేరా నుంచి వస్తాయంట కొన్ని. సో ఇందులో కూడా ఫుజేరా అంటే ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ అక్కడ పండించినాయంట. సో మంచిగా తాజాగా ఉన్నాయి. ఈ ఆకుకూరలు మాత్రం ఫుజేరా నుంచి అంట. మిగిలిన అన్నీ వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అన్న. క్యాబేజ్ చూడండి, చాలా పెద్ద ఉన్నది. ఇండియా సే? ఏ వాళ్ళ ఇండియా సే? ఇరాన్ కా. సోరకాయ ఇరాన్ అంట. ఓ ఇరాన్. ఇండియా సే? ఆహా. అల్లమును వెల్లుల్లి ఇండియా నుంచి అంట. ఉల్లిగడ్డలు ఇగో ఈ మిర్చి ఇండియా నుంచి. ఈ లెమన్ ఇండియా నుంచి. నిమ్మకాయలు చూస్తున్నారా, లెమన్ ఇండియా నుంచి. ఇవి ఇరాన్ నుంచి అంట. టమాటాలు కొంచెం వెరైటీ ఉంటాయి ఏంటంటే ఇరాన్లో. సో ఇరాన్ నుంచి. ఇవి మన ఇండియా నుంచే, ఇవి ఇండియా నుంచే. సో అది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అది అక్కడి వరకు సేమ్ ఒకటే రకమైన కూరగాయలు అండ్ పండ్లు, పుచ్చకాయలు, ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి. మామూలుగా ఇవి మ్యాక్సిమము ఒక 50% 60% కూరగాయలు, పండ్లు ఇండియా నుంచే ఇంపోర్ట్ చేసుకున్నారు. మిగిలిన అన్ని వేరే ఇరాన్ నుంచి అండ్ ఏమంటారు వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ పండించారు. కాబట్టి ఓన్లీ ఫుజేరా అనే ప్లేస్లోనే కొన్ని ఆకుకూరలు అనేటివి పండిస్తారంట. అవే ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఓన్లీ ఆకుకూరలు అండ్ కంకులు మాత్రమే. సో ఈ నుంచి అక్కడి వరకు మొత్తం అన్ని షాప్సే. ఇంకా సేమ్ ఇంకా ఒక్కొక్క షాప్ తిరిగితే టైం వేస్ట్ అయిపోతుంది చాలా. అన్ని షాప్స్లలో అవే కూరగాయలు అవే ఉన్నాయి, కొత్తగా ఏం లేవు అన్నమాట ఇక్కడ నుంచి. సో ఫ్రెండ్స్, ఇది మార్కెట్ చాలా పెద్ద ఉన్నది కదా. నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఇంకొంచెం దూరం ఉన్నది. మొత్తం ఇవే ఐటమ్స్.
అన్ని షాప్స్లలో సేమ్ ఐటమ్స్ ఉన్నాయి, అవే ఫ్రూట్స్ అవే. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్దాము. మళ్ళీ ఒక గంట ట్రావెల్ చేసి మనము ఉన్న హాస్టల్ దగ్గరలో గోల్డ్ సూక్ దగ్గరికి వెళ్దాము. ఈరోజు ఆ మార్కెట్ కూడా కవర్ చేసేద్దాం, ఎందుకంటే ఇది మన లాస్ట్ డే అనుకోవాలి. రేపు నేను మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి కాబట్టి టకటక నైట్ అయినా కూడా కవర్ చేస్తున్నా. సో అది చలి మాత్రం ఘోరంగా పెడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వింటరే కాబట్టి మామూలుగా పొద్దుట ఎండ కొడుతుంది అండ్ సాయంత్రం చాలా ఏమంటారు చాలా మటుకు చలి పెడుతుంది. నేను స్వెటర్ వేసుకోవడం మర్చిపోయినా. సో ఇంకా వెళ్ళిపోదాం గోల్డ్ సూక్ సైడ్. అక్కడికి వెళ్ళేసి గోల్డ్ ప్రైస్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దాం. ఓకేనా, గోల్డ్ సూక్ అనే బజార్కి వచ్చాను. ఇక్కడ మొత్తము గోల్డ్ దొరుకుతాయట, చూద్దాము. చాలా మోర్ దాన్ 100 షాప్స్ ఉన్నాయి అనుకుంటా. నాకు తెలిసి గోల్డ్ సూక్ 3 అంటే ఇది. ఎన్ని గేట్స్ ఉన్నాయి ఏంటి అని నాకు తెలియదు, బట్ రాగానే మెయిన్ తనిష్క్ నుంచి మలబార్ నుంచి అన్ని షాప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి వెళ్ళి చూసేసి వద్దాము ఏమైనా వెరైటీ ఉన్నాయని చెప్పేసి. గేట్ 3 లోపలికి ఎంటర్ అయినా. ఇక్కడ పక్కన చూస్తున్నారా 1 2 3 4 షాప్స్. ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు షాప్సే. ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి అంటే మనకి దుబాయ్లో దొరికినన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ వెరైటీస్ మనకి ఎక్కడ దొరకవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ అరబిక్, ఇండియన్ ఇట్లా రకరకాల డిజైన్స్ అన్ని దొరుకుతాయి అన్నమాట. గాజులు కానీ రింగులు కానీ అవి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గోల్డ్ కొంచెం ప్యూరిటీ ఉంటుందని చెప్పేసి అంటారు. ప్యూరిటీ ఎందుకు ఉంటుంది అని అంటే ఇందులో రాగి, మన ఇండియాలో ఏం చేస్తారంటే మామూలుగా గోల్డ్ స్ట్రాంగ్ ఉండడానికి, డ్యూరబిలిటీ ఉండడానికి మనకి ఏం చేస్తారంటే కలుపుతారు. ఏంది రాగి కానీ లేకపోతే సిల్వర్ కానీ కలుపుతారు. కాకపోతే ఇందులో మాత్రం ఏం కలపరు. అందుకే ఇది ఎల్లోగా మంచి ఎల్లో కలర్లో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఎల్లో కలర్లో చాలా చాలా బాగుంది కదా. ఇదిగోండి వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండే డిజైన్స్ మనకి వేరే ఏ కంట్రీలో కూడా కనబడాయి, అంత ప్యూర్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇదిగో చూడండి, పెద్ద నగలు వేసుకుంటారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి. ఇవి నాకు తెలిసి చాలా వెయిట్ ఉంటాయి అనుకుంటా. సో కొత్త డిజైన్స్ ఉన్నాయి చూడండి. మొత్తం అక్కడ మెడ దగ్గర వేసుకుంటే కింద పొట్ట దగ్గరకు వచ్చేలా ఉన్నాయి అనమాట. కొంచెం వెరైటీ ఉన్నాయి ఈ డిజైన్స్. మన మామూలుగా ఇండియాలో వేసుకుంటారు కదా, అట్లా లేవు ఇవి. చాలా వెరైటీ ఉన్నది. ఇక్కడ చూడొచ్చు, ఇవి పూలు ఉన్నాయి. ఇదేమో బటర్ఫ్లైస్ లా ఉన్నాయి. గాజులు, బంగారం. ఇప్పుడు మీకు కంప్లీట్గా గోల్డ్ గురించి అంటే దుబాయ్ గోల్డ్ గురించి పూరా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి. ఇక్కడ మనం ముందర కనిపిస్తుంది కదా బికినీ, ఇది గోల్డ్ బికినీ. ఇటు సైడ్ ఏమో ఇది గోల్డ్ కలర్ బికినీ కాదు, ఇది డ్రెస్. మంచిగా ఉంది, మోకాల వరకు ఉంటుందేమో. సో ఇక్కడ నెక్లెస్లు కొంచెం ఇవన్నీ అరబిక్ డిజైన్స్. ఓకేనా, ఇటు సైడ్ ఏమున్నాయంటే ఇవో ఇక్కడ ఒక షాప్ ఉన్నాయి. 4-5 షాపులు మాత్రం మొత్తము పెద్ద ఆర్నమెంట్స్ అనేటి బయట డిస్ప్లేలో పెట్టారు. ఇగో ఇది కూడా ఒక డ్రెస్సే, గోల్డ్ కలర్ డ్రెస్. అది కూడా గోల్డ్ కలర్ డ్రెస్సే. ఇది మామూలుగా నెక్లెస్ లాంటిది. ఇవన్నీ ఆర్నమెంట్స్. యాక్చువల్గా మీకు ఈ రోజు లెక్క ప్రకారం ప్రైస్ ప్రకారం చెప్తా. యూజువల్గా దుబాయ్లో 24 క్యారెట్, 22 క్యారెట్ అండ్ 21 క్యారెట్, 18 క్యారెట్ అండ్ 14 క్యారెట్. సో ఇట్లా 5 టైప్స్ ఉన్నాయన్నమాట. ఈ రోజు లెక్క ప్రకారం ఎంత ఉందంటే 24 క్యారెట్ 12,670, 22 క్యారెట్ 11,700, 21 క్యారెట్ 11,200 అండ్ 18 క్యారెట్లది 9,637 రూపాయలు. అండ్ లాస్ట్ 14 క్యారెట్ ఫ్రెండ్స్, 14 క్యారెట్ 7,500 రూపాయలు అనమాట ఈ రోజు ప్రైస్. ఓకేనా, ఈరోజు మార్కెట్ ప్రైస్ ప్రకారం ఇన్ని ప్రైసెస్ ఉన్నాయి. యూజువల్గా ఈ 5 రకాలు ఎవరెవరు వాడతారంటే మ్యాక్సిమమ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ డిజైన్స్ అన్ని 21 క్యారెట్. వీటిని అరబిక్ డిజైన్స్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద అరబిక్ పీపుల్ ఈ జ్యువెలరీని బాగా పర్చేజ్ చేస్తారు. మన ఇండియన్స్ అయితే పర్చేజ్ చేయరు. సో ఇలాంటి రకాలవి చూస్తున్నారు కదా ఈ కింద, ఇవన్నీ అరబిక్ డిజైన్సే. గోల్డ్ పర్సులు, ఇంకేంటి గోల్డ్ గాజులు, పర్సులు, ఇంకా కొన్ని చేతికి వంకీలు లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ అరబిక్ డిజైన్స్. ఓకే, సో ఇవి 21 క్యారెట్. ఓకే,
ఇటు సైడ్ వెళ్తే మనకి ఏమంటారంటే 22 క్యారెట్. 22 క్యారెట్ ఏం చేస్తారంటే యూజువల్గా గోల్డ్ లోపలికి వెళ్దాము, మీకు చూపిస్తా. యూజువల్గా బయట పైన ఎట్లున్నాయో బయట. సో అవన్నీ అరబిక్ డిజైన్స్. ఇగో ఇవి కూడా అరబిక్ డిజైన్సే. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇండియన్ డిజైన్స్. మీకు కనిపిస్తున్నాయా? అది పైన కూడా వేలాడదీసేసి ఉన్నాయి, అటు సైడ్ కూడా వేలాడదీసే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూద్దాము. మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు కానీ వీడియో అయితే షూట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్పారు. ఇక్కడ ఎందుకంటే ఖాళీగా లేరు, మొత్తం అంతా బిజీగా ఉన్నారు. వాళ్ళకు పొద్దుట రమ్మని చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇవన్నీ కొన్ని ఇండియన్ డిజైన్స్ ఉన్నాయి, కొన్ని బంగ్లాదేశ్ డిజైన్స్ ఉన్నాయి, కొన్ని పాకిస్తాన్ డిజైన్స్ ఉన్నాయి. సో మనోళ్ళు ఏం చేస్తారంటే ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే 916, ఇండియాలో 916 ఉంటుంది కదా, ఇండియాలో 916, ఇక్కడ 22 క్యారెట్ అది కొంటారనమాట. ఓకేనా? ఇవన్నీ డిజైన్స్ అవే మన ఇండియన్స్ కోసం అని చెప్పేసి కొన్ని డిజైన్స్ ఉన్నాయి కదా, అవి ఇండియన్స్, బంగ్లాదేశ్ వాళ్ళు ఇంకా పాకిస్తాన్ వాళ్ళకి సపరేట్గా డిజైన్స్. అరబిక్ వాళ్ళకి 21 క్యారెట్. సో అప్పుడప్పుడు ఏమంటారు 18 క్యారెట్లు కూడా వాడతారు. ఓకేనా? ఈ రెండు మన ఇండియన్స్ ఎక్కువ వాడతారు. 24 క్యారెట్ గోల్డ్ ఉంది కదా, ప్యూర్ గోల్డ్ కొన్న తర్వాతే మన ఆర్నమెంట్స్ తయారు చేసుకుంటారేమో. 24 క్యారెట్ అయితే 12,670 రూపాయలు ఉంది ఒక గ్రాముకి. ఇవన్నేమో డైమండ్స్ ఫ్రెండ్స్, బాపురే, ముత్యాలతో తయారు చేసిన నెక్లెస్, అదేంటి పెండెంట్స్ ఉన్నాయి చిన్నగా. ఇవన్నీ డైమండ్స్వి. ఇదిగోండి, ఇవి డైమండ్ వాచెస్. ఓకే, ఇవన్నీ గాజులు. కొంత ప్లాటినం ఉంది ఇందులో, ప్లాటినము, కొన్నేమో ఇవి ప్లాటినం చైన్లు, ఇవి కూడా ప్లాటినం చైన్లే. ఇవి గోల్డ్. మనకి దుబాయ్లో గోల్డ్ ఉంటుంది కదా, గోల్డ్ అనేది యూజువల్గా ఇక్కడ చూడండి అన్ని రింగులే. దుబాయ్లో గోల్డ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ గోల్డ్ అనేది మామూలుగా షైనింగ్ ఉంటుంది. ఎందుకు షైనింగ్ ఉంటుంది అంటే ఇందులో ఎక్కువ రాగి లాంటిది, అదేమంటారు వెండి లాంటిది కలపరు, అందుకని చెప్పేసి ఎక్కువ మెరుస్తూ ఉంటుంది దుబాయ్ గోల్డ్. సో ఇది మన ఇండియాలో అయింది అనుకోండి, ఇండియాలో సిల్వర్ అవి ఇవి కలుపుతారు. సో అందుకని చెప్పేసి మనది కలర్ తక్కువ ఉంటుంది, బట్ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అది గోల్డ్ మాస్కులు ఉన్నాయి, గోల్డ్ ఇగో ఇలాంటి డిజైన్ తోటి తయారు చేసిన ఆర్నమెంట్స్ ఉన్నాయి, చేతికి, మెడలకి అండ్ మొహానికి చాలా చాలా మంచి డిజైన్లు ఉన్నాయి. ఇక్కడ నెక్లెస్లు ఉన్నాయి కదా, అవి నాకు తెలిసి ఇగో ఇక్కడ డైమండ్స్ అనుకుంటా. డైమండ్స్ కూడా ఉన్నాయి, గోల్డే కాదు డైమండ్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ 21 క్యారెట్. ఓకే, 21 క్యారెట్ తోటి తయారు చేసిన గోల్డ్ అన్నమాట. ఇది గోల్డెన్ డ్రెస్ ఉంది, ఇది నాకు తెలిసి గోల్డెన్ బికినీ కావచ్చు, సేమ్ అలానే ఉంది, మొత్తం గోల్డే. 21 క్యారెట్ది. ఇక్కడ గోల్డెన్ బ్యాగ్, చిన్న పర్సు, గాజులు, ఇది వంకి అనుకోవచ్చు. సో ఇట్లున్నాయి. ఇప్పుడు మనకి గోల్డ్ ఉంది కదా, 24 క్యారెట్, 22, 21, 18, లాస్ట్కి 14 క్యారెట్ గోల్డ్ కూడా ఉన్నది. అది ఎవరు వాడతారంటే మామూలుగా యూరోపియన్స్ వాడతారంట. ఇక్కడ అడిగితే చెప్పారు యూరోపియన్స్ తక్కువ గోల్డ్ ఉన్నది, అట్లా గోల్డ్ వేసుకున్నామా లేదా అన్న ఫీల్ రావడానికి 14 క్యారెట్ గోల్డ్ వాడతారంట. అది ఎంత ప్రైస్ ఉందంటే తక్కువనే, 7,500 ఉంది పర్ గ్రామ్కి. సో ఇది మనము ఒకవేళ ఇప్పుడు మనం గోల్డ్ పర్చేస్ చేస్తాం కదా, పర్చేస్ చేసిన తర్వాత ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ అనేటివి డిపెండ్స్ ఆన్ డిజైను, డిపెండ్స్ ఆన్ ఈ క్యారెట్లు, డిపెండ్స్ ఆన్ పర్సన్, డిపెండ్స్ ఆన్ కంట్రీ, అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళు డిస్కౌంట్ అడిగేదాన్ని బట్టి, క్యారెట్లు బట్టి, డిజైను ఎక్కువ ఏమంటారు మోర్ వర్క్ జరిగిందనుకో మోర్ ఏమంటారు మేకింగ్ ఛార్జెస్ పడతాయి. మామూలుగా మేకింగ్ ఛార్జెస్ అనేటివి యూజువల్గా 7% నుంచి అప్ టు 25% వరకు వెళ్తాయంట. సో అది ఇక్కడ
దుబాయ్లో ఉన్న గోల్డ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం షేర్ చేసిన. ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మీరు పర్చేస్ చేస్తారు కదా, పర్చేస్ చేసిన తర్వాత గోల్డ్ ఇక్కడ దుబాయ్లో ఏం ప్రాబ్లం కాదంట. మన ఇండియాకి వచ్చిన తర్వాతనే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ వ్యాట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎయిర్పోర్ట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది ఇన్ఫర్మేషను. ఈడ షాపులు ఎన్ని ఉన్నాయంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరిగినాయి కదా. బట్ చూద్దాం, బయటకి అయితే వచ్చేసినాం. మనం ఎట్లా ఎంట్రీ అయిపోయినామో అట్లనే ఎగ్జిట్ అయిపోయినాం. బట్ నాకు గోల్డ్ ఐటమ్స్ కంటే ఏమంటారు ప్లాటినం ఐటమ్సే బాగా నచ్చినాయి, ఎందుకో తెలియదు. సో అవి ఇక్కడ ఓన్లీ గోల్డ్ కాకుండా డైమండ్స్, పర్ఫ్యూమ్స్, చాక్లెట్స్, ఇంకేంటి ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి. నేను గేట్ నెంబర్ 3 నుంచి బయటకు వచ్చిన, 3 or 2. సో ఏదో ఒకట్లేండి. సో అది గైస్, మీరు ఒకవేళ దుబాయ్కి వస్తే మాత్రం ఏమైనా గోల్డ్ కొనాలనుకుంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. ఇది ప్రాసెస్. వ్యాట్ క్లెయిమ్ చేసుకోవడం, ఎయిర్పోర్ట్లో క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇలా ఉంది. బట్ షాపింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేసి మంచిగా షాపింగ్ చేసుకొని వెళ్ళండి. ఇది గైస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గోల్డ్ గురించి. ఈరోజు మనం మార్కెట్ విజిట్ చేసాం, పెద్ద మార్కెట్కి, గోల్డ్ సూక్ విజిట్ చేసాం. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.